వైభవంగా గ్రామదేవత శ్రీ జమలమ్మ విగ్రహ ఊరేగింపు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ జమలమ్మ ఆలయ పునఃప్రారంభం, నూతన జమలమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నుండి పట్టణ పురవీధుల గుండా భజన కీర్తనలతో కురువయాదవులు డోలు చప్పుడుల మధ్య జమలమ్మ ఆలయం వరకు శ్రీ జమలమ్మ విగ్రహ ఊరేగింపు శోభయాత్ర వైభవంగా నిర్వహించారు. ఇటు శోభయాత్ర కార్యక్రమాన్ని శ్రీ జమలమ్మ ఆలయ నిర్మాణ దాతలు మన్సాని సరళాదేవి వెంకటేష్ కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మన్సాని వెంకటేష్ మాట్లాడుతూ ప్రతిష్టాపన కార్యక్రమాలలో భాగంగా రేపు బుధవారం అఖండ దీపారాధన, అంకురార్పణ, గోపూజ, జలాదివాసం, గురువారం ధ్యానదివాసం, శయ్యాదివాసం మరియు 2/2/2024 శుక్రవారం ఉదయం 9 గంటలకు అమ్మవారి యంత్ర పూజ, విగ్రహ ప్రతిష్టాపన, కుంభాభిషేకం, మహానివేదనం, మహామంగళహారతి అనంతరం తీర్థ ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం జరుగునని, ఇటు కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ ఊరేగింపులో భజన మండలి సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మక్తల్ పట్టణం నందు జమలమ్మ అమ్మవారి దేవస్థానము నూతనంగా నిర్మించినారు. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నుండి అమ్మవారిని ఊరేగింపుగా స్థలానికి తెచ్చినారు. అదేవిధంగా ఈ గుడి నిర్మాణానికి దాతలు మనసాని సరళ వెంకటేష్ వారి కుటుంబ సభ్యులు వారు కూడా ఈ కార్యక్రమంలో విశేషంగా కృషి చేసినారు. అదేవిధంగా రేపటి నుండి జమలమ్మ అమ్మవారి ప్రతిష్టాపన సందర్భంగా ఉదయము 8 గంటలకు ధ్వజారోహణము, గోపూజ మరియు దేవతా ఆహ్వాన పూజలు, జలాదివాసము ఈ కార్యక్రమంతో రేపు ప్రారంభమై మరియు ఎల్లుండి కూడా అమ్మవారికి విశేషమైన పూజ, ధాన్యాదివాసము మరియు 3వ రోజు అంటే 2 తారీఖు 2వ నెల 2024 శుక్రవారం రోజు అమ్మవారికి ఉదయం 9:25 నుండి 11 గంటల లోపు విశేషంగా యంత్ర ప్రతిష్టాపన ద్వారా అమ్మవారిని ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నాము. కావున ఇంతకుముందు ఇక్కడ ఏమీ లేదు. అమ్మవారిది స్థలం దగ్గర ఒక పుట్ట ఉండేది. ఆ పుట్ట దానికే ఇక్కడ ఈ పూజా కార్యక్రమము ఈ మక్తల్ ప్రజలందరూ ఇక్కడ జరుపుకుంటుండ్రి. అమ్మవారి దయ అనుగ్రహం వల్ల ఆ విగ్రహాన్ని ఈ రోజు ఊరేగింపుగా తెచ్చి ఇక్కడ శుక్రవారం రోజు ప్రతిష్టాపన చేస్తున్నాం. కావున హిందూ బంధువులందరూ మరియు మక్తల పట్టణ ప్రజలందరూ ఇటు కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి విశేష అనుగ్రహం పొంది తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుచున్నాము.